వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో బూడిద గుమ్మడికాయ ఇది చాలా ఎనర్జీ కలిగి ఉందని చెప్తారు, చాలా పవిత్రంగా భావిస్తాము. అయితే ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ తయారు చేసి తీసుకుంటే కనుక మనకు అనేక రకాల ఆరోగ్య లాభాలు కలుగుతాయని వెజిటబుల్ థెరపీ చెప్తుంది. మరి ఈ జ్యూస్ ప్రిపరేషన్స్కి కావాల్సిన పదార్థాలు ఏంటి, తీసుకునే విధానం ఏంటి? తగ్గించే జబ్బులేంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురుగారు నమస్కారం అండి. సూర్యోస్మితలి గురూజీ, సో బూడిద గుమ్మడికాయ ఇది చాలా పవిత్రంగా భావిస్తారు, అనేక రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుందని చెప్తూ ఉంటారు. అంటే మొదటిసారిగా బూడిద గుమ్మడికాయ జ్యూస్ విన్నది ఏంటంటే మీరు చెప్పినప్పుడే నేను తెలుసుకున్నాను. అయితే ఈ బూడిద గుమ్మడికాయ ఏంటి, సో దీనిలో ఉన్న పోషక విలువలు ఏంటి, దీన్ని జ్యూస్ తయారు చేసి తీసుకుంటే మనకు కలిగే ఆరోగ్య లాభాలు ఏంటి, దీని తయారీకి జ్యూస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి? మనకమ్మా అథెంటికేషన్ అంటే ఒక వివరణ కావాలి, దాని మీద ప్రూఫ్స్ కావాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అంటే బూడిద గుమ్మడికాయ గురించి చాలామందికి తెలుసు. ఎలా తెలుసు అంటే బూడిద గుమ్మడికాయతో వడియాలు పట్టుకోవచ్చు, బూడిద గుమ్మడికాయతో దిష్టి తీయొచ్చు, బూడిద గుమ్మడికాయని దిష్టికి వాడుకోవచ్చు. ఇలాగే ఉండేది ఒరిజినల్గా. అంటే ప్రకృతి మనకు అందించేటువంటిది ప్రతి పదార్థంలోనూ ఒక శక్తి నిక్షిప్తమై ఉంటుంది. ఇది మన జీవన విధానంలో దాన్ని మనం చాలా రకాలు ఉన్న అంటే ఈ గుమ్మడికాయ అనే దాంట్లో రకాలు ఉంటాయి. మనకైతే దోసకాయ కూడా గుమ్మడి జాతికి చెందిందే వస్తుంది. బూడిద గుమ్మడికాయ, మంచి గుమ్మడికాయ, మనకి సొరకాయ కూడా ఇదే స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది, వేరియేషన్స్ మారుతుంటాయి. దీనికి శాస్త్రీయమైనటువంటి నామం కూష్మాండము. అమ్మవారిని కూష్మాండ స్వరూపిణి అంటారు, దుర్గాదేవి. అంటే అసలు అమ్మవారంటేనే శక్తి. ఇక అమ్మ కూష్మాండ రూపిణిగా ఉంది. అంటే ఒక అమ్మ పార్వతీదేవి ఇప్పుడు మనం శరన్నవరాత్రులలో 2వ రోజు ఆవిడ బ్రహ్మచారిణిగా మనకి దర్శనమిస్తూ ఉంటుంది. ఆవిడ శక్తి స్వరూపిణి అయి భాద్రపద మాసంలో వినాయక చవితి అంటే మనం వినాయక నవరాత్రులు జరుపుకున్నాం. సృష్టి అక్కడ ప్రారంభం చేసి వినాయక మూర్తిని ఆవిడ తయారు చేశారు. ఆ తర్వాత పరమేశ్వరుడు రావటం, శిరస్సును పెట్టడం, అంటే సృష్టిలో మూర్తులు తయారీ అనేది ప్రారంభమైంది. మిగతాదంతా శూన్యంగా ఉంది. ఆ శూన్యంలోంచి ఈ ఆశ్వీజ మాసంలో ఆవిడ దుష్టశక్తులను, అంటే ఎప్పుడైతే విశాలంగా ఉందో, ఓపెన్గా ఉందో, ఖాళీగా ఉందో దుష్టశక్తులు చేరుతాయి, నెగిటివ్ ఎనర్జీ చేరుతుంది. అప్పుడు ఆవిడ తన శక్తి ద్వారా వాటిలన్నింటిని నిర్మూలన చేస్తూ మనం అభివృద్ధిని కాంక్షిస్తూ ఉంటుంది. ఇక్కడ బూడిద గుమ్మడికాయలో ఉన్నటువంటి శక్తి అటువంటి శక్తి. అమ్మవారికి కూష్మాండ రూపిణి అనే పేరు కూడా ఉంది కాబట్టి అమ్మవారికి ఎంత శక్తి ఉందో అంత శక్తి బూడిద గుమ్మడికాయకు ఉంది. ఇది కేవలం ఏదో పూర్వం వడియాలు ఎందుకు పట్టేవారు అంటే పప్పుచారు పెట్టుకున్నప్పుడు వేయించుకుని స్టఫ్గా తీసుకోవడం కోసం కాదు. అత్యవసర పరిస్థితులలో, ప్రాణాపాయ స్థితిలో ఎక్కడో చీకట్లో ఉంది, తోటకెళ్ళి బూడిద గుమ్మడికాయ కోసి తీసుకొచ్చి జంతి రసం పెంచడం కష్టం అవుతుంది. కాబట్టి బూడిద గుమ్మడికాయని ముక్కలుగా కోసి దాన్ని నిక్షిప్తం చేయడానికి, నిల్వ ఉంచడానికి వడియం రూపంలో దాచేవారు. తర్వాత దాన్ని తీసుకొచ్చి దంచి వెంటనే ఇంట్లో రెడీగా జాడీల్లో ఉండేవి, వాటిని దంచడం, దాన్ని ఏదైనా ప్రాసెస్ తేనెతోటో లేకపోతే ఆవు పాలతోటో ఆవు నెయ్యితోటో అనుసంధానం చేసి ఔషధంగా తీసుకోవడానికి నిల్వ ఉంచారు. అక్కడ నుంచి మనం దీన్ని వడియాలుగా మార్చుకునే స్థితికి వచ్చు. అంటే ఇందులో ఉన్నది ఏంటి? శక్తి. అంటే దీన్ని మనం కదపకుండా ఒక ఉట్టెలో పెట్టెలో వదిలేస్తే 2-3 ఏళ్ల పాటు కూడా నిలవ ఉంటుంది. దీంట్లో అంత శక్తి ఉంటుంది. ఆ శక్తి అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అంటే ప్రకృతిలో కానీ మనలో కానీ నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే పాజిటివ్ అనేది తగ్గి తన నెగిటివ్ అంతటిని తీసేసుకోవడం ద్వారా అది కారిపోతుంది. అప్పుడు గుమ్మాలకు కట్టుంటే మార్చేసుకుంటాం. అంత అద్భుతమైనటువంటి ప్రాణప్రదాయని బూడిద గుమ్మడికాయ కూష్మాండం. అయితే వెజిటబుల్ థెరపీలో దీన్ని జ్యూస్ లాగా తయారు చేసి తీసుకోవాలని చెప్పారు. అయితే దీనికి జ్యూస్ తయారీకి ముఖ్యంగా కావాల్సిన పదార్థాలు అంటే ఏంటి? అంటే ప్రధానమైనటువంటి ఇంగ్రీడియంట్గా మనం బూడిద గుమ్మడికాయని తీసుకుంటాం. దీనితో అనుసంధానంగా ఉండడానికి మనం అల్లాన్ని తీసుకుంటాం. అంటే ఇందులో ఉన్నటువంటి క్షారం, ఎసిడిక్ నేచర్, మనం వచ్చే సమస్యలన్నీ ఇప్పుడు అంటే మ్యాక్సిమం బూడిద గుమ్మడికాయని ఎందుకు వాడుతున్నారంటే ఎసిడిక్
నేచర్ నుంచి ఎసిడిటీ నుంచి తగ్గించుకోవడం కోసం ఫుల్లీ ఆల్కలైన్ ఫుడ్ అది 100% అంటే కాంబినేషన్ బూడిద గుమ్మడికాయ, అల్లం, మిరియాల పొడి, సైంధవ లవణం. రుచి కోసం మనం నిమ్మకాయను కూడా తీసుకుంటాం. నిమ్మకాయలో కూడా ఉన్నది ఆల్కలైన్ ప్రాపర్టీ. మనం సిట్రస్ పదార్థంగా తీసుకుంటాం, కానీ ఎండ్ ప్రోడక్ట్ వచ్చి అది కూడా ఆల్కలైన్ చేస్తుంది. అలాగే తమలపాకులలో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫోర్స్, ఇందులో ఉన్నటువంటి ఇది కూడా క్షార పదార్థమే. ఇది కూడా మనకి ఎసిడిటీని తగ్గించి అరుగుదలను మెరుగుపరుస్తుంది. ఓకే, అంటే ఇదంతా కాంబినేషన్ ఆఫ్ ఆల్కలైన్ ఫుడ్ అన్నమాట. 100%. అంటే మీరు ఇప్పటివరకు ఎసిడిక్ నేచర్ అంటే ఏ ఏ పదార్థాలు ఎసిడిక్ నేచర్ అనుకుంటాం? జనరల్గా వాటర్ కూడా ఎసిడిక్ నేచర్ అయింది. వాటర్, ఇంకా మనం వండుకునే పదార్థాలన్నీ కూడా ఎసిడిక్ నేచర్. కుక్ చేసినవన్నీ ఎసిడిక్ నేచర్ ఫుడ్స్. మనకి వేదం ఏం చెప్తుందంటే మనం తీసుకునేటువంటి ప్రాణవాయువు, మీకు అంటే ఇంగ్లీష్ మెథడాలజీలో గాలి అంటే మనం శ్వాస తీసుకునే గాలి అంటే ఎన్ని రకాలు ఉంటాయి? ఓన్లీ ఆక్సిజన్ కదా. ఆక్సిజన్ ఇంటేక్, బయట విడిచిపెట్టేది కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్. అంటే గాలి అంటే రెండే మనకి తెలిసి ఇంగ్లీష్లో చెప్పేది, ఇక అంతకు మించి ఏం చెప్పదు. కానీ మనకి శాస్త్రం వేదం ఏం చెప్తుందంటే దాన్ని వాయువు అంది. ఆ వాయువు శ్వాసించడం ద్వారా ప్రాణ, ఉదాన, సమాన, వ్యాన, కూర్మ ఇన్ని వాయువులుగా మారింది. 5 వాయువులు, 5 ఉపవాయువులు. ఇవన్నీ కూడా కూర్మనాగ, ధనుంజయ మారుతూ ఉంటాయి. అంటే ఒక వాయువు ప్రాణవాయువు అంటే మనం ప్రాణాన్ని విడిచిపెడుతున్నాం. ఇన్హేల్ చేసేదేమో అపాన వాయువు లోపలికి వెళ్తుంది, ఎక్స్టెల్ ప్రాణాగా బయటకు వస్తుంది. ఉదానగా గొంతు దగ్గర ఉంది, సమానగా పొట్ట దగ్గర ఉంది. అంటే గాలిలో ఎన్ని ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో ఉన్న రెండే, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ రెండే ఉంటాయి. కానీ మనకు వేదంలో వాయువులు 5 ప్రాణవాయువులు, 5 ఉప వాయువులు. వీటిలన్నీ కూడా మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఇది మనం తీసుకోవడం వల్ల, అంటే ఇప్పుడే నేను బూడిద గుమ్మడికాయ గురించి మాట్లాడుతూ ఎసిడిక్ నేచర్ పదార్థాల గురించి అడిగి వాయువుల గురించి ఎందుకు మాట్లాడాను? మనం ఏదైతే విడిచిపెడుతున్నామో ఆ వాయువు హై ఎసిడిక్ నేచర్ వాయువు. ఇది ఎవరు చెప్పారు? ఎక్కడన్నా సైన్స్లో ఉందా? ఎక్కడా లేదు, వేదంలో ఉంది వాయువు గురించి. నాసికాగ్రం ద్వారా ఏదైతే వాయువుని స్వీకరిస్తున్నామో అది అపాన వాయువుగా లోపలికి వెళ్ళి ప్రాణవాయువు అంటే మనం విడిచిపెట్టే గాలిలోంచి ఎసిడిక్ నేచర్ని బయటకు విడిచిపెడుతుంది. అంటే మనం ఆల్కలైన్ వాటర్ అంటే ఎయిర్ కూడా ఆల్కలైన్ కావాలి కదా మనకి. లోపలికి వెళ్ళిన తర్వాత మనం విడిచిపెట్టే గాలి కూడా హై ఎసిడిక్ నేచర్తో బయటకు వస్తుంది. అంటే మనకు గాలి కూడా ఆల్కలైన్ కావాలి. అంటే ఇలాంటి పదార్థాలు తీసుకోవడం ద్వారా మనం విడిచిపెట్టే గాలిలో ఆ ఎసిడిక్ నేచర్ తగ్గుతుంది. అంటే మన గాలిలో కూడా ఎసిడిటీ అనేది ఉంటుంది. అందుకని మనల్ని ఎక్కువ ప్రాణాయామం చేయండి అని చెప్తారు. పదార్థాలు తీసుకోవడంతో పాటు ప్రాణాయామం కూడా ఇంపార్టెంట్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే బూడిద గుమ్మడికాయ, అల్లము, మిరియాల పొడి, సైంధవ లవణం, నిమ్మకాయ, తమలపాకులు కూడా. సో జనరల్గా బూడిద గుమ్మడికాయ అంటే బూడిద ఉన్న గుమ్మడికాయ తీసుకోవాలా? అంటే దాంట్లో అది మెచ్యూరిటీ వచ్చింది, వాడుకోవడానికి యోగ్యంగా ఉంది అని. ఇప్పుడు ఏంటంటే దానిపైన ఉన్నటువంటి బూడిద తక్కువగా ఉంది అంటే ఇంకొంచెం లేతగా ఉంది అని అర్థం. ఎందుకంటే సాధారణంగా బూడిద గుమ్మడికాయని కట్ చేయకూడదు, కొయ్యకూడదు, ఆడవాళ్ళు ముట్టుకోకూడదు, ఇలాంటివి ఉంటాయి అపోహలు. ఎవరైనా ఒకళ్ళు తీసుకోవాలి అన్నప్పుడు 1 piece ఇస్ ఎనఫ్. లేతగా ఉంది అంటే ఇక్కడ బూడిద లేకపోవడం వల్ల అది లేతగా ఉందని. లేత దాంట్లో అంత ప్రాపర్టీస్ ఉండవా గురువు గారు? ఉంటాయమ్మా, అంటే ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. ముదర దాంట్లో మెచ్యూరిటీ లెవెల్స్ అంటే పెద్దవాళ్ళు మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు మాట్లాడే విధానానికి చిన్నపిల్లలు మాట్లాడే విధానానికి ఎంతైతే వ్యత్యాసం ఉంటుందో మనం తీసుకునే బూడిద గుమ్మడికాయ కూడా ఆ వ్యత్యాసం. సో బూడిద అంటే జనరల్గా చాలా మంది ఈ పీల్ తీసేస్తారు, తొక్క తీసేస్తారు. తొక్క తీసేసి అసలు తీసుకోకూడదు దాంట్లో. అంటే దాంట్లో ఇంకేం ఉండవు. మీరు ఈ తొక్క తీసేసిన మధ్యలో ఉన్నటువంటి గింజలు, చివరిలో ఉన్న గింజలు తీసేసి కండ వాడుకున్న దాంట్లో ఉండాల్సినటువంటి పోషకాలు మిస్ అవుతాయి. కానీ ఇంత లేదా తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు అయితే ఉండవు. ప్రయోజనం ఉంటుంది, మనం 10 రోజుల్లో తగ్గాల్సింది 1 నెల రోజులు పడుతుంది. అల్లం కూడా అద్భుతమైనటువంటి యాంటాసిడ్ అమ్మ. చిన్న అల్లం ముక్క. దీన్ని మనం అల్లం లేకపోతే ఏ పదార్థానికి పరిపక్వత రాదు అని శాస్త్రం చెప్తూ ఉంటుంది. అల్లం కంపల్సరీ మనం వాడుకోవాలి. తమలపాకులు అలా ఏమైనా లెక్క ఉంటుందా గురువుగారు? అంటే మినిమం ఒక మనిషికి 3-4 ఆకులు అనేది. ఓకే. ఒక జ్యూస్, ఒక గ్లాస్కి. జనరల్గా తమలపాకులు ఇలా జ్యూస్ చేసి తీసుకుంటారని అయితే ఎవరికి తెలియదు. ఓన్లీ
తాంబూలంలో వాడుతూ ఉంటారు. మనకి ఈ కోవిడ్ వచ్చిన తర్వాత తమలపాకుల్ని కొంచెం వేడి నీళ్ళలో వేసి వాటర్ మరగబెట్టుకుని తీసుకోవడం కూడా అలవాటైంది. అయితే పచ్చిగా తీసుకుంటేనే దాని ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. అంటే కాంబినేషన్స్ ఫుడ్ని బట్టి మారుతూ ఉంటాయి. ఓకే, కొంచెం వాటర్ సరిపోతుంది. సో గురుజీ, చాలా చక్కటి బూడిద గుమ్మడికాయ జ్యూస్. అంటే ఎసిడిటీని తగ్గించడానికి మనకి మిరియాల పొడి కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో 1 లెమన్, కొంచెం ఒక హాఫ్ పెట్టుకోవచ్చు. చాలా మందికి అపోహ, ఎసిడిటీ ఉన్నవాళ్ళు పులుపు తినకూడదు, నిమ్మకాయ వాడకూడదు అని చెప్తూ ఉంటారు. అవన్నీ అపోహలు మాత్రమే. నిమ్మకాయ అద్భుతమైనటువంటి ఎంటాసిడ్, దాంట్లోంచి వచ్చే ఎండ్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే, కొంచెం. అలాగే మిరియాల పొడి 1/2 టీ స్పూన్, అంటే కొంచెం అంటే ఏదో చిటికెడు వేసుకున్నట్టు కాదు, అది కంపల్సరీ వాడాలి. అలాగే చాలా మందికి ఉన్నటువంటి అపోహ, బీపీ ఉన్నవాళ్ళు ఉప్పు వాడకూడదు, ఉప్పు వాడితే బీపీ పెరిగిపోద్ది. ఉప్పు అనేది రుచి పదార్థం కాదు. అలాగే దీంట్లో అద్భుతమైనటువంటి ప్రాపర్టీస్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అద్భుతంగా ఉంటాయి. ఎలాంటి బ్యాక్టీరియాని నిర్వీర్యం చేసే శక్తి ఉప్పుకి మాత్రమే ఉంది, అంటే స్ట్రాంగ్గా ఉన్నటువంటి. అలాగే ఉప్పు అనేది రుచి మాత్రమే, సాల్ట్స్ వాడకూడదు. డాక్టర్లు చెప్తున్నారు సాల్ట్ వాడకూడదు, అది సింథటిక్స్. ఉప్పు అనేది రుచి, అది మనిషికి అవసరం. లేకపోతే ఆ అవసరం లేకపోతే ఈ స్టోన్ ఎలా ఫార్మేషన్ అవుతుంది? అవును, ఇది ఫామ్ అయ్యిందంటే మనం వాడుకోవాలి, ఎంతో వాడుకోవాలి. ఉప్పు అధికంగా వాడటం వల్ల బాడీలోంచి వేస్ట్ వాటర్ ఎలిమినేట్ ఎక్కువ అవుతుంది. ఎలిమినేట్ అవుతున్నప్పుడు ఇంటేక్ దానికి సరిపడా ఉందా లేదా కూడా చూసుకోవాలి. అందుకని ఇవేవి కూడా అంటే విరుద్ధ స్వభావాలు కాదు, వాడుకోవడానికి అనువైనటువంటి రుచికి ఆరోగ్యానికి సంబంధించిన పదార్థాలు. సో బూడిద గుమ్మడికాయ జ్యూస్ అయితే తయారైపోయింది. ఒక్కసారి దీన్ని తీసుకుంటే కలిగే ఆరోగ్య లాభాలు, తీసుకునే టైము. నేను వెజిటేబుల్ థెరపీని ప్రాక్టీస్ మొదలుపెట్టిన తర్వాత ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క వెజిటేబుల్గా విడదీయడం జరిగింది. మనకు చాలా రకాల కూరగాయలు ఉన్నాయి, అందులో అంటే చాలా రకాలున్నా, చాలా రకాల రోగాలున్నా, కొన్ని రకాల రోగాలు కొన్ని వాటి వల్లనే తగ్గుతాయి బాగా. అలాగే ఇప్పుడు మేషరాశి అనేది ఒక రాశి ఉంది. ఇది జ్యోతిష్ శాస్త్రం, మూఢనమ్మకం కాదు. జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక శాస్త్రం ఉంది, అది ఆయుర్వేద శాస్త్రంలో ఒక భాగం. మేషానికి సంబంధించినటువంటి రాశికి సంబంధించిన కొన్ని రోగాలు వస్తాయి. ఆ రోగాలకి 100% బూడిద గుమ్మడికాయ అద్భుతంగా పనిచేస్తుంది. అంటే ఇందులో ఇంకా మనకి చాలా రకాలు ఉంటాయి. ఎందుకంటే మేషరాశిలో అశ్వని, భరణి, కృతిక నక్షత్రాలు కూడా ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క తత్వం ఉంటుంది, దానికి తగ్గట్టుగా వచ్చే రోగాలు అన్నింటికంటే ఇది హెడ్ రీజన్ అనుకుందాం. మేషం తల అయింది, మీనం కాళ్ళు అయింది, మనం శరీరానికి సంబంధించి హెడ్ రీజనల్గా వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా బూడిద గుమ్మడికాయ అద్భుతమైనటువంటి ఔషధం. ఏదో బూడిద గుమ్మడికాయ గురించి నెట్లో ఉన్నటువంటి మ్యాటర్ని తీసుకుని వీడియోస్ చేసేయటం కాదు. నేను దీన్ని ఒక క్లాస్గా దీనికి ఒక గురువు ఉన్నారు, ఆ గురువు దీన్ని అభ్యసించి దాని మీద 4 సంవత్సరాలుగా సాధన చేస్తూ, ఇప్పుడు ఇంకా దీని మీద ఇంకొంచెం ఎక్కువగా రీసెర్చ్లు చేస్తూ మనం సబ్మిట్ చేసి మనం పబ్లిష్ కూడా చేసిన తర్వాత దీని మీద అథెంటికేషన్తో మాట్లాడుతున్నాం. నోటికొచ్చి అంటే చాలామంది ఎక్కడో ఒక జిమ్ కోచ్ అనుకుంటాను, బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఎక్కువ తాగేస్తున్నారా మీకు స్టోన్స్ వచ్చేస్తాయి. ఎందుకు వస్తాయి? ఇది న్యాచురల్, ఇది అన్యాచురల్ కాదు. ప్రకృతి సహజంగా ప్రకృతిలో చాలా అద్భుతంగా తయారయ్యేటువంటి పదార్థం. దీనివల్ల ఎలాంటి అపోహ మాటలు ఇలాంటి వీటి అంటే యూట్యూబ్ దొరికింది మాట్లాడడానికి అవకాశం ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తూ ఉంటాం మనం. దాని మీద ఒక అవగాహన, అంటే ఒక డాక్టర్ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత తన ప్రాక్టీస్ మొదలు పెడతారు. నిజంగా సాధన చేసిన డాక్టర్ ఎవరో కూడా తప్పులు చేయరు. సర్టిఫికెట్ వచ్చింది, ఏదో కొనుక్కోలేరు, వాళ్ళు కష్టపడ్డారు, మన బాడీ అనాటమీని రీసెర్చ్ చేశారు, దాని మీద వాళ్ళకి ఇచ్చినటువంటి కోర్సెస్ కంప్లీట్ చేశారు, డాక్టర్గా సర్టిఫికేట్ పొంది తన హస్తవాసితో ఎంతోమందికి రోగాలు నివారణ చేస్తున్నారు. సర్టిఫికేట్లు కొనుక్కుంటే వాడు చేసే ట్రీట్మెంట్లు అలాగే ఉంటాయి. మన బూడిద గుమ్మడికాయ మీద కూడా రీసెర్చ్ ఉంది. బూడిద గుమ్మడికాయకి సంబంధించి వేదంలో ప్రమాణం ఉంది. కూష్మాండ సూక్తం అనే శ్లోకాలే, మంత్రాలే ఉన్నాయి. అంటే బూడిద గుమ్మడికాయకి ఏ లక్షణాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా కూష్మాండ సూక్తంలో మంత్రాల రూపంలో కూడా ఉంది. అంటే అంత శక్తివంతమైన పదార్థం. ఇది తాగడం వల్ల బ్రెయిన్ బాగుంటుంది, జ్ఞాపకశక్తి విపరీతంగా పెరుగుతుంది. ఒక ఏజ్ తర్వాత వచ్చేటువంటి ఆల్జీమర్స్, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, కళ్ళ చూపు తగ్గిపోవడం, వినికిడి తగ్గిపోవడం, అంటే ఈ హెడ్ రీజన్లో ఉన్నటువంటి మ్యాక్సిమం సమస్యలన్నిటికీ బూడిద గుమ్మడికాయ అద్భుతమైనటువంటి సమాధానం. క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి కూడా ఈ బూడిద గుమ్మడికాయ ఇవ్వాలని చెప్తూ అంటే సహజంగా క్యాన్సర్ అనగానే శరీరం అంతా కూడా మనం అంటే ప్రాణిక్ హీలింగ్ పరిభాషలో మాట్లాడుకుంటే
బూడిద రంగు ఎక్కువైపోయి ఉంటుంది. ఆరా బ్రైట్గా ఉండకుండా డార్క్గా అయిపోయి చాలా నీరసంగా ఉంటారు, వాళ్ళ దగ్గర ఎనర్జీ ఉండదు. వాళ్ళకి ఇది ఇవ్వడం ద్వారా వాళ్ళలో ఫైట్ చేయాలనే తపన పెరుగుతుంది. ఇది ఫస్ట్ అంటే ఒక ఎమోషన్. క్యాన్సర్ అనేది భయం. అల్సర్ పేషెంట్ భయంతో చనిపోతాడు, క్యాన్సర్ పేషెంట్ ధైర్యంతో బతుకుతాడని సామెతోటి ఉంటుంది. అంటే భయం అనేది మనల్ని చంపేస్తుంది తప్ప రోగం కాదు. అందుకని ఇది అంటే బూడిద గుమ్మడికాయ ఏం చేస్తుందంటే మీలో ఉన్నటువంటి ధైర్యాన్ని పెంచుతుంది. తద్వారా మీరు రోగం మీద ఫైట్ చేసి మీరు రోగాన్ని నుంచి విముక్తులు అది ఏ రోగం అయినా కావచ్చు. ఇందులో దీనికి ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఆల్కలైన్ ప్రాపర్టీస్ హైగా ఉన్నాయి కాబట్టి ఎసిడిక్ నేచర్ నుంచి ఎప్పుడైతే మీరు బయటకు వచ్చారో ఆటోమేటిక్గా మీ బాడీలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి మీరు ఎనీ క్యాన్సర్ నుంచి ఎదుర్కోవడానికి అవకాశం ఇస్తుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ గురువు గారు. బూడిద గుమ్మడికాయ అనగానే అందరూ దాన్ని పవిత్రంగా భావిస్తూ ఉంటారు. సో అది దుష్ట శక్తుల నుంచి మనల్ని అంటే నెగిటివ్ ఎనర్జీ నుంచి మనల్ని కాపాడుతుందని ఇంటి ముందు కట్టడం ఆనవాయితీగా వస్తుంది. సో మనకు తెలియదు సైంటిఫిక్ రీజన్ ఏముంటుంది అంటే అది ఎంతో ప్రాణశక్తిని కలిగి ఉంటుంది. జనరల్గా వెజిటబుల్స్ అంటేనే ప్రాణశక్తిని కలిగి ఉంటాయి. సో ఈ ఫామ్లో అంటే ఇంత కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ ఫామ్లో తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఆరోగ్య లాభాలు అయితే కలుగుతాయి. పూటకు 200 గ్రాములు ఒక మనిషి అంటే ఒక 25 years దాటినప్పటి నుంచి తను తీసుకోవాల్సింది రోజుకి 200 గ్రాములు. ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువ ఉన్నాయి అంటే మెయింటెనెన్స్ కోసం అయితే 200 గ్రాములు. ఒక డిసీజ్ ప్రాబ్లం వల్ల ఇబ్బంది పెడుతున్నప్పుడు 2-3 పూటలు అంటే సుమారు రోజుకు ఒక 1/2 కిలో అంటే ఇది 1 కిలో ఉండొచ్చు, రోజుకు ఒక 1/2 అయిపోతుంది. ఇలా రెగ్యులర్గా తీసుకుంటే మనకున్నటువంటి సమస్య నుంచి త్వరితగతిన బయటపడడానికి అవకాశం ఉంది. అంటే బూడిద గుమ్మడికాయ తాగేసాను క్యాన్సర్ తగ్గిపోయింది నా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తా అంటే మళ్ళీ క్యాన్సర్ వచ్చేస్తుంది. లైఫ్ స్టైల్ అయితే ఖచ్చితంగా చేంజ్ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ఏదైతే పొరపాటు చేసామో దాని నుంచి రోగం వచ్చింది కాబట్టి దీన్ని వాడుకోవడం ద్వారా రోగాన్ని మనం తిప్పికొట్టచ్చు. తర్వాత లైఫ్ స్టైల్ని అద్భుతంగా ఆహ్లాదకరంగా మార్చుకుని జీవించవచ్చు. అంటే చెప్పడం చాలా ఈజీ, అనుసరించడం చాలా కష్టం. ప్రతిరోజు నా జీవితంలో ఏదో ఒక వెజిటేబుల్ కంపల్సరీ. ఇవాళ మార్నింగ్ నాది పొట్లకాయ, గోరుచిక్కుళ్ళు, గ్రేప్స్, పుల్లటి గ్రేప్స్, అల్లం. ఇది నా మార్నింగ్ నేను తీసుకునేటువంటి జ్యూస్. ఇవాళ మనం ఈ ఎపిసోడ్ చేయడం వల్ల ఇంకొక గ్లాస్ బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఆడే. ఖచ్చితంగా గురుగారు. నేను చెప్పటం కాదు, చేసి చూపిస్తాను, నేను ఆచరిస్తాను. నేను ఏదైతే ఆచరిస్తున్నానో దాన్ని మాత్రమే చెప్తాను. పుస్తకాల్లో చదివి అయితే నేను మాట్లాడను. ఖచ్చితంగా అండి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ గురుగారు. అందరూ కూడా ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ తయారు చేసి తీసుకోవాలని కోరుకుందామండి. ధన్యవాదాలు. సూర్యసుందరి.